మనకు కావాల్సిన లక్షణాలున్న పప్పు శుద్ధగాడు అచ్చం అలానే ఉన్నాడే, దొరికేసాడే తల్లి అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మాయితో. వాళ్ళ అమ్మ అలా అనేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ చందు కాసేత చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. అలా సిగ్గుపడుతూ అలా మురిసిపోతూ ఉంటుంది. ఇక చంద్రశేఖర్ చెప్పిన మాటలకైతే రామరాజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళందరైతే అక్కడ చెప్పిన వాళ్ళందరినీ చూస్తూ వింటూ ఉంటారు వాళ్ళ మాటలు. ఇక అదే టైంలో చందును చూస్తున్న అమ్మాయి అయితే నేను మా అత్త మామని సొంత తల్లిదండ్రుల్లాగే చూసుకుంటాను. నా నా అమ్మ నాన్నలా చూసుకుంటాను అనైతే అంటూ ఉంటుంది. అలా అనేసరికి అయితే రామరాజు అయితే అలా చూసి షాక్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక వేదవతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చందు అయితే అమ్మాయి కలిసి అలా చూస్తూ తృప్తి వీళ్ళందరూ చందుని ఏడిపిస్తూ ఉంటారు. ఇక చందు అయితే అలా చూస్తూ ఉంటాడు అమ్మాయి వైపు. అమ్మాయి కూడా చందు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది.